మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. ఒక జన సైనికుడిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కూటమిలో పనిచేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, మండల స్థాయి నేతలకి, అలాగే బీజేపీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి, మండల నాయకులకి, ఇతరతర పెద్ద నాయకులకి, అలాగే జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ జన సైనికుడు యొక్క కృతజ్ఞతలు. మనమందరం రేపు కౌంటింగ్ రోజున సంయమనం పాటించి అద్భుతమైన రిజల్ట్ మన ముందుంది. ఈ ఆరాలు బోరాలు ఏం పనిచేయవు. ఈ ఆరా అనేది ఒక ఆస్ట్రేలియన్ సైకాలజీ లాగా మేము గెలుస్తున్నాం అని చెప్పి ఒక దుష్ప్రచారం, ఫేక్ ప్రచారం చేస్తూ అతను వైసీపీ మనిషి. మొన్న తెనాల్లో వారికి సన్మానం కూడా చేశారు వైసీపీ నాయకులందరూ వెళ్ళి. కాబట్టి ఈ ఆరాలు మనల్ని ఏం చేయం. ప్రజలు మన దగ్గర ఉన్నారు. ప్రజలు మనకి అద్భుతమైన తీర్పు ఇచ్చారు. మహిళలే వీరికి తీర్పు ఇచ్చారు అనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మహిళలే కాదు, బీసీ మహిళలు ఉన్నారు, మిడిల్ క్లాస్ మహిళలు ఉన్నారు, అలాగే ఉపాధి అవకాశాలు లేని మహిళలు ఉన్నారు. మరి క్యాస్ట్ పరంగా తీసుకుంటే కమ్మ మహిళలు ఉన్నారు, అలాగే కాపులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, అలాగే బ్రాహ్మణ మహిళలు ఉన్నారు. ఇంతమంది ఉండగా మహిళలు మాకేస్తారంటే హాస్యాస్పదం. మేము 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారనేది అద్భుతమైన కామెడీ. ఈ ఎరాలో దొరికినటువంటి అద్భుతమైన కామెడీ వైసీపీకి అవార్డు ఇవ్వచ్చు మనం. కాబట్టి మనం అందరం సంయమనం పాటిద్దాం. అద్భుతమైన రిజల్ట్ జూన్ 4వ తారీఖున అద్భుతంగా మనం అందరం ఫలితాల కోసం ఎదురు చూద్దాం. బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకుందాం. ఈ వీళ్ళు చేసే ఫేక్ సర్వేలు మనం నమ్మొద్దు. కాబట్టి అద్భుతమైన రిజల్ట్ మన దగ్గర ఉంది. 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు. ఇది పృథ్వీరాజు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు. ఒక జన సైనికుడిగా ఇది ఈరోజు చెప్పింది కాదు, సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నాం. కూటమి అద్భుతంగా గెలుస్తుంది. 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంటు స్థానాలు. పిఠాపురంలో ఎన్ని అడ్డంకులున్నా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ సాధిస్తారని సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.